ఇక్కడ ఉన్న ఈ చెత్త కుండీలో ఉన్న డాగ్స్కి మొత్తానికి ఇక్కడ నీళ్ళు కోసం మేము ఇప్పుడు చిన్న పోరాటం చేస్తున్నాం. ఈ ఎండకి ఎట్టా ఉంటాయో ఎలా ఉంటాయో ఏందో ఈ కథ అంతా చిన్నగా విందాం, చూస్తూ ఉండండి. ఇదిగోండి, ఈ డాగ్స్ కోసం ఇక్కడ పెరుగు కుండలు ఉంటాయి కదా పాతవి, ఈ కుండల్ని ఇలాంటి కుండల్ని ఇలా ఒక 2-3 కుండల్ని మేము చూసి మంచి కొంచెం ఎతికేసుకొని పక్కన పెట్టేసుకుంటాం. పక్కన పెట్టేసుకొని వీటిని కొంచెం శుభ్రంగా కడిగేసుకొని వీటిని ఈ రెండింటిని కడిగేసుకొని కొంచెం చూడండి ఎలా ఉండేయో. ఇలా ఉన్న కుండల్ని మేము చాలా కొంచెం నీట్గా చేసేసేసి తర్వాత వీటిని శుభ్రంగా చెరువు కాడికి తీసుకెళ్ళి శుభ్రంగా కడిగేసుకొని వీటికి వాటర్ నింపుతాం. చూసారా చుట్టుపక్కల ఎంత చెత్త ఉందో. ఈ చెత్తలో మేము కష్టపడి వీటికి నీళ్ళు పెట్టాలనే ఒక ఆలోచన కోసం ఈ చిన్న పోరాటం మాది. బాటిల్ కోసం ఎతకడానికి మేము బయలుదేరాను. చుట్టుపక్కల ఇదంతా చెరువు, ఇక్కడ నుండి కాస్త నీళ్ళు తీసుకెళ్ళాలని ఆలోచనతో ఇక్కడికి వచ్చాం. ఇదిగోని మనకి ఈ చెత్త కుండీలు మనకి బాటిల్ లభించినాయి. ఇక్కడ ఈ బాటిల్ని స్వీకరిస్తున్నాము. ఇక్కడ నుండి చుట్టుపక్కల ఎక్కడ మాకు బాటిల్ ఏం కనిపించలేదు. మాకు అదిగో అక్కడ ఒక బాటిల్ కనిపిస్తుంది. దానికోసం కొంచెం గోడవతలు దిగి చిన్నగా నిదానంగా దిగి కొంచెం పడేటట్టుగా ఉన్నాయి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా దిగాలి. ఆలోచనతో పడిపోతున్నా. ఒక బాటిల్ దొరికేసింది. అమ్మయ్య. ఈ 2 కుండలు తీసుకొని చక్కగా వెళ్ళి కొంచెం శుభ్రం చేసుకొని వీటిని కడిగేసుకోవాలి. అది ఇక్కడ నీళ్ళల్లో పెట్టేసా. వీటిని ఇప్పుడు కొంచెం శుభ్రం చేసేసుకోవాలి. వీటిని ఇంకా చిన్నగా బండి కడిగి తీసుకొని వెళ్ళి ఈ బాటిల్ని కడిగేసాం మనం. చాలా ఉంది. వీటిని తీసుకెళ్ళి మన బండి కాడ పెట్టుకొని బండి కాడ నుండి మనం మొత్తం ఇక్కడ పెట్టేసుకుందాం. ఇక్కడ నుండి మనం బండి స్టార్ట్ చేసుకుందాం. ఓకే, బాటిల్ మొత్తం వచ్చేసినాయి. ఇదిగో మనకున్న చుట్టుపక్కల 4 డాగ్స్ కనిపిస్తున్నాయి. అయితే డాగ్స్ కోసం మనం ఇప్పుడు చేసే చిన్న ప్రయత్నం. ఇక్కడేమో బిస్కెట్ బ్యాగ్లు, నాకు వాటర్ బ్యాగ్లు, బాటిళ్ళు. ఇక్కడున్న ఈ చుట్టుపక్కల ఉన్న డాగ్స్ కూడా చూపి అవి మనం చూసి కొంచెం దూరంగా వెళ్ళిపోతుంది. వాటికి మనం సహాయం చేస్తున్నాం అనే ఒక చిన్న క్వశ్చన్కి వాటికి తెలీదు. వీళ్ళు మొత్తానికి ఏదో చేస్తున్నారు మమ్మల్ని అని చెప్పి ఆలోచనలో ఉండేవి. వెళ్ళిపోతున్నాయి. దా రండి మీకోసమే. ఈ ఎండలకి ఇక్కడ ఉన్న ఎండలకి కోసం ఇవన్నీ ఎంత అల్లాడిపోతాయో. అంతే కదా, ఒకటైతే సరిపోదు, 2, 3, 4 కావాలని చెప్పేసి ఈ చిన్న బాటిల్కి ఒక్కదానికే 4 పట్టేసినాయి. ఇవన్నీ 1/2 లీటర్. రెండు వెళ్ళిపోయినాయి, ఇంకొకటి ఉంది. పట్టుకుని ధర్మం మనం. బిస్కెట్ పెట్టాం, మరి ఆ డాగ్ వచ్చిందో లేదో మనం చూద్దాం. కొంచెం దూరంగా వెళ్దాం.
శుభ్రంగా చేసుకొని కింద కూడా పెడితే అందరు కింద పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. సేపు మనం కొంచెం నీట్గా పెట్టేసేసి ఇంకో ప్యాకెట్ కూడా ఓపెన్ చేద్దాం. అన్ని కుక్కలు వచ్చేటట్టుగా ఉంది. ఒక్కొక్క కుక్క వస్తే మటుకు మిగతా అన్ని కుక్కలు కూడా వస్తాయి. మన ప్రయత్నం మటుకు వృధా కాకూడదు. ఇదిగా మనం చెయ్యాలి. వస్తున్నాయి అవి కూడా ఏందో చేస్తున్నారు వీళ్ళు అని మనకి నీళ్ళు పెట్టడం మన ధర్మం ఉండేది. సరే ఇది పెట్టేసాము. ఇంత ప్రార్థిస్తాం. మనం పెట్టాం, మరి భాగ్యం భయపడిపోతుంది. మనం పెట్టిన ఫుడ్ ఏమో ఇంకా ఇది పట్టుకోలేదు. సరే మనం ఒక బిస్కెట్ దీనికి కొంచెం దగ్గరలో పెట్టేసేసిద్దాంలా. ఇదో ఒక బిస్కెట్ వేసాం, మరి అది వచ్చేసింది, తింటుంది. నేనైతే చాలా హ్యాపీ బిస్కెట్ తీసుకున్నందుకు. ఇంకో బిస్కెట్ కూడా వేద్దాం. దా 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 అని చెప్పి పిలిచాను, వస్తుంది. అది చూద్దాం. దా 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 ఇక్కడ బిస్కెటింగ్ కూడా పెట్టారు. దా తింటుంది. అది ఒక్కసారిగా నమ్మమంటే ఏ కుక్క మనల్ని నమ్మదు. దానికి పెట్టే ఫుడ్ని బట్టి అది తింటూ తింటూ మన దగ్గర రావడం జరుగుతూ ఉండిద్ది. ఆహారం దొరికింది. ఇంకా చుట్టుపక్కల ఉన్నాయి కుక్కలు మొత్తం అటు ఇటు వెళ్ళిపోయినాయి. అటైతే 4 కుక్కలు వెళ్ళిపోయినాయి. అవి ఎప్పుడు వస్తాయో మరి తెలీదు. వచ్చే టైంకి వచ్చి ఏడే చేరుకుంటాయి కూడా. 4-5 కుక్కల్లో ఒక్కొక్క కుక్క ధైర్యంగా ఉంది. మరి ఏం చేస్తున్నారో వీళ్ళు అని చెప్పి ఏం పెడుతున్నారో అని ఆలోచిస్తూ ఒకటైతే ఆగింది. అయితే తినగలుగుతుంది. కొంచెం భయపడ్డదైతే వెళ్ళిపోయింది. దానికి మనం ఏం చేయలేము. కాబట్టి తినేదాన్ని మనం కొంచెం చూస్తూ ఉందాం. మన ఆనందం కూడా చూడాలి కదా. తింటుందని తెచ్చి మనం కష్టపడి తీసుకొచ్చాం కదా ఇంతవరకు. చూశారండి పాపం ఎంత ఆకలితో ఉంటాయి, తినగలుగుతుంది. చూడలేదండి పాపం. సరే.